ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. అమ్మవారికి చేసే చతుష్షష్ఠి ఉపచారాల గురించిన వివరణ ఇప్పుడు మనము తెలుసుకుందాం. అమ్మవారి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న ఒక నామమే చతుష్షష్ఠి ఉపచారాఢ్య చతుష్షష్ఠి కళామయి. దీన్ని గురించి వివరంగా చెప్పుకుందాం. ఒకసారి శ్రీ శంకరాచార్యుల వారికి లలిత అమ్మవారు 64 కళలతో 64 యోగిని దేవతలు చతుష్షష్ఠి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో దర్శనమిచ్చినప్పుడు ఆ ఆనంద పారవస్యంలో ఆసువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారమున్న చతుష్షష్ఠి ఉపచారాలను ఈ విధంగా వివరించారు. అవి ఏవంటే అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం. అంటే అమ్మవారి కాళ్ళు చేతులు జలముతో కడిగి త్రాగుటకు జలం సమర్పించటం. ఇక రెండవ ఉపచారం ఆభరణ అవరోహణం. అంటే ముందు రోజు వేసి ఉన్నటువంటి ఆభరణాలను తీసేయడం. మూడవ ఉపచారము సుగంధ తైలాభ్యంజనం. అంటే ఒంటికి నూనె పట్టించడం. తర్వాత మజ్జనశాల ప్రవేశం. అంటే స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం. తర్వాత మణిపీఠోపవేశనం. అంటే మణులతో అలంకరించిన పీఠంపై కూర్చోబెట్టడం. తర్వాత దివ్య స్నానీయ ఉద్వర్తనం. అంటే నలుగు పెట్టడం. తర్వాత వేడి నీటితో స్నానం చేయించడం. కనక కలసచ్యుత సకల తీర్థాభివేశనం. అంటే ఆ బంగారు కలశాలతో పవిత్ర నదుల నుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థాలతో అభిషేకం చేయడం. తర్వాత పొడిగుడ్డతో శుభ్రంగా తుడవటం. ఇంకా ఎర్రని వస్త్రం ధరింపచేయడం. తర్వాత ఎర్రని ఉత్తరీయం అంటే జాకెట్ను ధరింపచేయటం. తర్వాత అత్తరు మొదలగున ఆలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ మణిపీఠంపై కూర్చోబెట్టడం. తర్వాత రకరకాలైన దివ్య గంధాలను అమ్మవారికి అలదింపచేయడం. తర్వాత కేశములను విస్తారపరిచి సుగంధ ధూపం వేయడం. ఇంకా వివిధ ఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించటం. తర్వాత అలంకార గది ప్రవేశం. అక్కడ మళ్ళీ మణిపీఠంపై కూర్చోబెట్టడం. తర్వాత 9 రకాల మణులతో కూర్చిన కిరీటాన్ని ధరింపచేయడం. తర్వాత దానిపై చంద్రకలశం పెట్టడం. ఇంకా సీమంతంలో సింధూరాన్ని పెట్టడం. తర్వాత నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం. ఆ తర్వాత అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం. ఇంకా అమ్మవారి చెంప స్వరాలు అంటే మావటీలు అలంకరణ చేయడం. తర్వాత మణికుండలాలు 2 చెవులకు అలంకరించటము. ముక్కుకి నాసాభరణం అలంకరించడం. ఇంకా పెదవులకు పూసే లత్తుక పూయడం. ప్రధాన భూషణం అలంకరించటం. మంగళసూత్రం అలంకరించటం. బంగారుతో కూడిన చింతామణుల మాల వేయడము. తర్వాత బంగారు పతకము, మహాపతకం అంటే పెద్దదిగా ఉన్నటువంటి బంగారు పతకం అలంకరించటం. 3 వరుసల ముత్యాల హారం, ముత్యాలతో కూడిన 1 వరుస ముత్యాల హారం వేయడం. ఇంకా యజ్ఞోపవీతంలాగా భుజాల మీద నుండి వేసే 1 ఆభరణము. ఇంకా 4 చేతులకు 4 కేయూరాలు అంటే దండకడియాల వంటివి. ఇంకా 4 చేతులకు కంకణాలు, 4 చేతులకు ఉంగరాలు. తర్వాత కాంచీధామం అంటే వడ్డానం అని పిలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణం. ఇంకా కటి సూత్రం అంటే వడ్డానానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రం అన్నమాట. తర్వాత సౌభాగ్యాభరణం అంటే అశోక చెట్టు ఆకులాగా ఉండే 1 ఆభరణం. తర్వాత కాలి అందెలు. ఇంకా దాని చుట్టూ ఉండేటటువంటి మువ్వల రత్నానుపూరములు. తర్వాత మట్టెలు, పాసం అంటే పైన కుడి చేతిలో తాడనమాట. తర్వాత అంకుశం అంటే పైన ఉండే ఎడమ చేతిలోని అంకుశం. పుండ్రేక్షుచాపం అంటే క్రింద కుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు. పుష్పబాణాలు అంటే కింద ఎడమ చేతిలో ఉన్నటువంటి పుష్పములతో చేసిన బాణాలు. ఇంకా ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు. తర్వాత సర్వాలంకరణాలతో ఉన్న ఆవరణ దేవతలతో కూడిన మహాసింహాసనంపై అమ్మవారిని అధిష్ఠింపచేయటం. తర్వాత అమ్మవారిని కామేశ్వరుని పర్యంకంపై కూర్చుండబెట్టడం.
ఇంకా అమ్మవారికి త్రాగటానికి పాత్రతో మధువును అందించటం, ఆచమనీయం అంటే జలమును అందించటం, తర్వాత కర్పూర తాంబూలాన్ని అందించటం, ఆనందోల్లాస విలాసహాసం అంటే అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతోషము అనుగ్రహంతో కూడిన చేసే మందహాసం, తర్వాత మంగళార్తికం అంటే దీపముల గుత్తిని అమ్మవారి చుట్టూ తిప్పడం, తర్వాత అమ్మవారికి గొడుగు పట్టడం, అమ్మవారికి చామర వీయడం, దర్పణం అంటే అమ్మవారికి దర్పణం అంటే అద్దం చూపించడం, తర్వాత తాళవృత్తం అంటే అమ్మవారికి విసనకర్రతో విసరడం, చందనం అంటే గంధమును సమర్పించడం అమ్మవారికి, ఇంకా పుష్పాలను సమర్పించడము, సువాసన భరితమైన ధూపాన్ని అమ్మవారికి వేయడము, తర్వాత దీపదర్శనం చేయించడము, ఇంకా నైవేద్య తాంబూలము, నీరాజన నమస్కారములు, ఇంకా నవరస భరితమైన నైవేద్యాన్ని కూడా సమర్పించటము, తర్వాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించటం, ఏకాంతం, స్వస్తి. ఈ విధంగా అమ్మవారికి చతుష్షష్ఠి ఉపచారాలు 64 కళలతో 64 యోగిని దేవతలు చేస్తూ ఉండగా ఉన్న ఆ రూపంతో శంకరుల వారికి అమ్మ దర్శనమిచ్చారు. ఆ సమయంలోనే శంకరుల వారు ఆశువుగా రచించిన స్తోత్రంలో చతుష్షష్ఠి ఉపచారాలని వివరించారు. ఆ విధంగా మనకు ఇవి తెలియజేయబడ్డాయి. చతుష్షష్ఠి ఉపచారాలంటే ఇవే అండి. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.